వామన రూపాన భూదాన మడిగిన పుండారీకాక్షుడ మేలుకో, బలిని పాదాన బంధించి వేసిన కశ్యప నందన మేలుకో, కృష్ణ మేలుకో. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈరోజు 9వ రోజు. ఆండాళ్ తల్లి 4వ గొప్ప బాలికని నిద్రలేపుతోంది. ఇక ఆ 9వ పాసురం చూసేద్దాం ఒక్కసారి. తూమణి మాడత్తు చుట్rum విளக்கெரிய தூபம் கமலத்து இளனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள் தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పల్లవం నవిండ్రేలో రెంబావాయ్. ఇక ఈరోజు పాసురం యొక్క అర్థం తెలుసుకుందాం. మొదటి 2 పాసురములలోని శ్రవణం గురించి అని చెప్పబడింది. తర్వాతి పాసురములో అంటే నిన్నటి పాసురములో మననం గురించి నిరూపించబడింది. ఇక ఈరోజు పాసురము నుండి 4 పాసురములలోనూ ధ్యాన దశ వివరించబడినది. నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగిన వారికే తాను లభించే హక్కు కలదు అన్నాడు శ్రీకృష్ణుడు. మరి మనకెందుకు ఆ స్వాతంత్ర్యము? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలన్నిటినీ కూడా తీరుస్తాడు. కావున మనం ఎక్కడికి వెళ్లకుండా ఉన్న చోటనే భగవద్ అనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనే ధ్యానములో పరాకాష్ఠ పొంది, అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచే భగవంతుని యొక్క అనుభవాన్ని పొందొచ్చు అనేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనే భావనలో ధ్యానం చేస్తూ ఉంది ఈ 4వ గోపిక. అటువంటి ధ్యానములో పరాకాష్ఠ పొంది నిద్రిస్తున్న ఈ 4వ గోపికను ఈనాడు ఆండాళ్ గోష్ఠి అంతా కూడా నిద్రలేపుతున్నారు. ఏమని నిద్రలేపుతున్నారు? తూర్పు తెల్లవారెను ఓ జవ్వని లేవలే అనిసని చెప్పి అంటున్నారు. తూర్పు తెల్లవారింది ఓ జవ్వని లేవమ్మా అన్సనంటూ పాడి 8వ పాసురములోని భగవద్ అనుభవాన్ని పొందడానికని కుతూహలపడుతున్నటువంటి ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి. ఎప్పుడూ కూడా శ్రవణము మననము చేసే వారి యొక్క మనస్సు పవిత్రమవుతుంది, నిర్మలమవుతుంది. మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకునేది. అప్పుడు ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగిన వారికే తను లభించే హక్కు కలదు అన్నాడు కదా పరమాత్మ. మనము ఎక్కడికి పోకుండా ఉన్న చోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తుంటే చాలు. అలాగ అటువంటి ఆనందాన్ని పొందుతూ అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తూ ఉన్నటువంటి 4వ గోపికను ఈ పాసురంలో లేపుతున్నారు. ఏమని లేపుతున్నారు? ఓ మామ కూతురా మరదల లేవమ్మా అన్సనని లేపుతున్నారు. పరిశుద్ధమైన మణులతోటి చేసినటువంటి మేడ మీద చుట్టూ విళక్కెరియ చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాము. మనం ఏమంటాము? దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే అంటాం కదా. ఆ దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని వేసేటటువంటి నూనె లేదా నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం కనుక ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. అలా ప్రకాశింపచేయాలి అంటే మనకు శాస్త్రాలు కావాలి. ఆ శాస్త్రాలకు గుర్తు మనం పెట్టేటటువంటి వత్తులు. ఆ 2 వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదము, ఇంకొక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు. అందులోని వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపము మనకి చక్కగా దర్శనమిస్తుంది. ఈ గోపబాలిక వెలుతురు కోసమని దీపం వెలిగించలేదు, అది మంగళకరము అని వెలిగించింది. కృష్ణుడు తన ఇంటి చుట్టూ ఉంటాడు అని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది. ధూపం కమలత్తుయిలనై, ధూపం పరిమిళిస్తోంది. తుయిలనై మేల్ కణ్ వళరుం, నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకొని పడుకుని ఉన్నావా అని చెప్పి ఆండాళ్ తల్లి అడుగుతోందమ్మా. ఎంతో అందమైన పడక మీద చుట్టూ దీపాలన్నీ పెట్టుకుని చక్కగా అగరధూపం వేసుకుని హాయిగా పడుకుని ఉన్నావా నువ్వు అనిసరని అడుగుతోంది. మామాన్ మగలే ఓ మామగారి కూతురా మణిక్కదవం తాళ్తిరవాయ్, మణులతోటి చేసినటువంటి ద్వారాన్ని తెరుచుకుని రావమ్మా అనిసరి అంటున్నారు. సంస్కృతంలోని కొన్ని అంకెలకు గుర్తుగా ఎలా అయితే ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు అంటామో అలాగా నవమణులు అంటే 9 మణులు అనిసని ఇలాగ చెప్తున్నారు. ఇక్కడ
మణి అనగానే మనకు భగవంతునికి ఉండే 9 రకాల సంబంధాలు అని తెలుసుకోవాలి. ఏమిటా నవమణిమయ అనే మండపం అన్నట్లుగా నవమణిమయ ద్వారం అన్నమాట. ఈ గోపబాలిక దగ్గర ఉన్నటువంటి ద్వారము 9 మణులతోటి కూడి ఉన్నటువంటి ద్వారము. ఏమిటా 9 మణులు అంటే, ఒకటి మనందరికీ తండ్రి ఆయనే, రెండవది మనందరినీ రక్షించేవాడు ఆయనే, మూడవది మనందరినీ నా వాళ్ళు అని కలిగినవాడు ఆయనే, ఇక మనందరినీ భరించేవాడు ఆయనే, మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ అందులో మనకి తెలియాల్సిన వాడు ఆయనే, జ్ఞానము జ్ఞేయము అన్నీ ఆయనే. ఇంకా ఆరవది మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి కూడా ఆయనే. అంటే మనందరము కూడా ఆయన యొక్క వస్తువులమే కదా. మనందరికీ ఎవరు స్వామి అంటే ఆయనే. మనందరికీ ఆధారం కూడా ఆయనే. అందుకనే ఆయనని నారాయణుడు అంటారు. మనందరి లోపల ఉండే ఆత్మ కూడా ఆయనే. అందుకే కదా అంతర్యామి అని అంటున్నాము. ఇక భోక్త ఆయనే, అంటే స్వీకరించగలవాడు ఆయనే. లోకంలోని మనం ఏదో ఒక సంబంధంతో ఉంటాం కదా. అమ్మ, నాన్న, భర్త, భార్య, అక్క, చెల్లి, తమ్ముడు, ఇలా ఏ సంబంధం ఉన్నా ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాము. అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడనటువంటి సంబంధం మనకు ఆయనతో ఉంటే ఇంకెంత ప్రేమ ఉండాలి అసలు. ఇప్పుడు అమ్మ, నాన్న, భర్త, భార్య ఇలాంటి సంబంధాలన్నీ కూడా శాశ్వతాలు కావు. కానీ శాశ్వతమైన బంధం ఒక్కటే. అది ఏమిటి? భగవంతునితోటి మనకు ఉన్నటువంటి వీడలేనటువంటి సంబంధం. అలాంటప్పుడు ఇంకెంత ప్రేమతో ఉండాలి మనం ఆయన పైన. అందుకనే ఈ జ్ఞానం మనకి కలగాలి. ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు. అంటే ఆ గోపికకి జ్ఞానం కలిగి భగవంతుడే శాశ్వతము అని చెప్పి కలిగి చుట్టూరా తన లోపల ఉన్నటువంటి జ్ఞాన జ్యోతి వెలిగింది కాబట్టి చుట్టూ దీపాలు వెలిగించి ఉంచింది. మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటిది. అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా, వాళ్ళ స్థానాన్ని తలుచుకున్నా మనం తరించిపోతాము. ఎప్పుడైతే ఈ శరీరం పైన దృష్టి మనకి ఉంటుందో అప్పుడు ఇంకా దేని మీద కూడా మనకు మనస్సు అనిపించదు. ఎంతసేపు ఈ శరీరాన్ని పోషించుకోవాలి, ఈ శరీరం కోసం దేన్నైనా సరే వదిలేయాలి, ఇంకా ఎటువంటి రుచులు అన్నీ కూడా అంటే మనకి కావలసినవి పొందడానికి అని చెప్పేసి మిగిలిన అన్నిటినీ కూడా వదిలేయాలి అనేటటువంటి భావన వచ్చేసి దేహభ్రాంతి పెరిగిపోతుంది. అలాగ దేహభ్రాంతి పెరగకుండా ఉండడమే తలుపు తీయడం. ఆ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపల ఉండేటటువంటి పరమాత్మ దర్శనం కలుగుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోగలమా అంటే కేవలం మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు మాత్రమే తెరవాల్సింది. ఎందుకంటే మనంతటగా మనము అది తెలుసుకునేసరికి ఎప్పటికి కలుగుతుందో కదా. ఎప్పుడైతే మనకి ఆ జ్ఞానం కలుగుతుందో, దేహం మీద భ్రాంతి పోతుందో, పరమాత్మను మన లోపల ఉండే పరమాత్మను మనం ఎప్పుడు చూడగలుగుతామో అప్పుడే ఈ తలుపు అనేటటువంటిది తెరుచుకుంటుంది. మామీర్ ఇప్పుడు ఇందాక ఏం చెప్పింది? ఓ మామ కూతురా తలుపు తెరవమ్మా అని చెప్పింది. ఇక్కడ ఏం చెప్తోంది? మామీర్ అవళై ఎలుప్పీరో, ఓ మేనత్త మీ కూతురిని లేపమ్మా, ఇంత హాయిగా పడుకుని ఉంది అంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే ఉన్నాడు. ఆయనే కదా ఈమెను మాట్లాడనివ్వట్లేదు అంటూ ఆక్షేపిస్తున్నారు. ఉన్ మగళతాన్ ఊమయ్యో అండ్రిచ్చువుడో, ఏమ్మా నీ పిల్లకేమైనా అసలు నీ పిల్ల ఏమైనా మోగదా ఏంటి? లేదు అంటే చెవుడేమైనా వచ్చిందా? లేదంటే అనందలో అలసిపోయిందా? ఏమప్పెరుండియల్ మందిరప్పట్టాలో, లేకపోతే ఎవరైనా కాపలా కాస్తున్నారా బయటికి రాకుండా? లేదంటే ఎవరైనా వచ్చి ఏ మంత్రమైనా వేసేసారా? ఆ మంత్రానికి మూర్ఛపడిపోయి అలా పడిపోయిందా? ఆహా, అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చింది ఏంటి? శ్రీకృష్ణుడే ఒక పెద్ద మంత్రము. ఆయన కనుక దగ్గర ఉంటే ఇంకా ఏ మంత్రమైనా పనిచేస్తుందా? పనిచేయదు కదా. ఆయనే అక్కడ నుండి అసలు శ్రీకృష్ణ పరమాత్మ నుండి బయటికి రావడం ఎంత కష్టమో. అంటే భగవద్జ్ఞానం కలిగిన వ్యక్తి అలానే ఉంటాడు. ఇంకా ఇతరమైన మాటలు ఏవి కూడా మాట్లాడాడు. బయట విషయాలు, లౌకికమైనటువంటి విషయాలలోని ఒక మూగవాళ్ల వలె ఉంటారు. ఈ లౌకికమైన మాటలు ఏవి కూడా వాళ్ళకి వినిపించవు. ఆ విషయంలో చెవిటి వారి వలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలసిపోయి ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళకి కాపలా కాస్తూ ఉంటాడనమాట. ఎవరైతే అలౌకికమైన ఆనందం అనుభవిస్తూ ఒక బయట వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళు లౌకికపరమైన విషయాలు ఏమైనా చెప్తూ ఉంటే వినకుండా ఉన్నప్పుడు భగవంతుడే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి కాపలా కాస్తూ ఉంటారు. ఈ గోపిక అలాంటి జ్ఞాని. అయితే లోపల గోపబాలిక తల్లి అంటోంది, అమ్మమ్మ అలా ఆక్షేపించకండమ్మా, ఈమె ప్రవృత్తి ఈమె ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. లోపల ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాలను స్మరించుకుంటోంది. మీరు కూడా ఆ నామాలనే పాడండి, లేచి వస్తుందని చెప్పింది. అప్పుడు వీళ్ళేమంటున్నారు? మేము ఆయన నామాలనే పాడుతున్నాము అని చెప్పి ఏమంటోంది? మామాయన్ చాలా ఆశ్చర్యమైన పనులు చేసేవాడు. మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు కూడా చేసేటటువంటి వాడు. ఎలాగో ఒకలాగా ఆయనపై మనస్సు పడేటట్లుగా
చూడగా ఆయన మన బాగు కోసం చేశాడు ఇన్ని పనులు. ఇవన్నీ దయచేత కారుణ్యం చేత చేశాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. మన పాపాలను కనపడకుండా చేసే ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఎవరు? మామాయన్ మాధవన్. ఇటువంటి ఆశ్చర్య పనులన్నీ చేస్తూ ఉంటే మాధవన్ ఎవరు? ఆయన లక్ష్మీదేవి యొక్క నాథుడు. మాధవన్ అంటే మా అంటే లక్ష్మీదేవి, ధవన్ అంటే ఆమె యొక్క నాథుడు. లక్ష్మీదేవి సంబంధం కలిగిన వాడు ఆయన. మరి ఇంతలాగా పిలుస్తుంటే ఆయన ఏ దిక్కు నుంచి కూడా మన కోసం రావడం లేదు. ఎందుకంటే ఆయన వైకుంఠము దగ్గర ఉన్నవాడు. వైకుంఠం అంటే ఈ విశ్వం అంతటి కంటే కూడా 3 రెట్లు ఎక్కువైనటువంటిది. అక్కడ ఉండేవారంతా ఆ పరమాత్మ యొక్క మనస్సు తెలుసుకుని ప్రవర్తించేవారు. అలాంటి వైకుంఠానికి నాథుడు మన బాగు కోసం, మన కోసం ఇక్కడికి వచ్చాడు. ఇలా ఎన్రెండ్రు నామం పలவும் నవిండ్రేలో రెంబావాయ్. ఇలా ఎన్నెన్నో నామాలను పలుకుతున్నాము మేము. కాబట్టి ఓ గోపబాలిక, నువ్వు ఇంకా బయటికి రావమ్మా అని చెప్తున్నారనమాట. సర్లే, తలుపు తెరవకపోయినా పర్వాలేదు, కనీసం మాటైనా పలకవా? మా అందరికీ శిరోభూషణమైన దానా, నువ్వు నిద్ర నుండి లేచి మైకము వదిలించుకుని తేరుకుని వచ్చి తలుపు తెరవమ్మా అని అంటున్నారు. నువ్వు కూడా బయటకు వస్తే మనము ఆ శ్రీకృష్ణుని ఎన్నో నామాలను పాడుకుందాము, ఈ తిరుప్పావి వ్రతాన్ని మనం చేసుకుందాము అని చెప్పేసి ఆండాళ్ తల్లి ఆ గోపబాలికను నిద్రలేపుతున్నారు. ఇక రేపటి పాసురంలోని మళ్ళీ కలుద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.